జై శ్రీ. ఈరోజు ఒక పర్వదినం మీ అందరికీ తెలిసిందే. భీష్మ ఏకాదశి పరమ పర్వదినం. భీష్ముడు మనకి ఈ లోకానికి విష్ణు సహస్రనామాన్ని అందించిన రోజు, అంటే విష్ణు సహస్రనామం పుట్టినరోజు, విష్ణు సహస్రనామం జయంతి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతుంది. మాకు ఆచార్యులైనటువంటి ప్రజెంట్ చిరంజీవి స్వామి వారు భద్రాచలంలో ఈరోజు భీష్మ ఏకాదశి నాడు ఇంచుమించుగా 25,000 మందితో సామూహిక విష్ణు సహస్రనామం పారాయణం వ్యాఖ్యానంతో అక్కడ జరుపుతున్నారు. ఆయన ప్రతి భీష్మ ఏకాదశికి కూడా ఒకసారి ఇలాగే సామూహికంగా జరుపుతుంటారు. ఒకసారి అయితే హైదరాబాద్లో 3 లక్షల మందితో ఎన్టీఆర్ స్టేడియంలో, 8 లక్షల మందితో గుంటూరులో, 1 లక్ష మందితో మెరీనా బీచ్ మద్రాసులో, 25,000 మందితో గతంలో ఒకసారి భీష్మ ఏకాదశి నాడు తిరుపతిలో, అలాగా ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి నాడు వాళ్ళు అద్భుతంగా అద్వితీయంగా వ్యాఖ్యానం చేస్తూ ప్రతి 10 శ్లోకాలకి చక్కగా వ్యాఖ్యానం చేస్తూ హారతలిస్తూ అది ఒక కన్నుల పండుగగా ఉంటుంది, మీనముగా ఉంటుంది. మేము ఎప్పుడు వెళ్తుండేవాళ్ళం. ఈ పర్యాయం ఇక్కడ అనుకోకుండా ఇవాళ మన శనివారం నాడు ఈ భీష్మ ఏకాదశి రావడం. ఇంకొక విశేషం ఏంటంటే మనం ఈ విష్ణు సహస్రనామ పారాయణం రోజులు త్వరగా కోలుకోవాలనే సంకల్పంతో ప్రారంభించి 100 సంవత్సరం పూర్తి. అంటే వర్షంగా వార్షికోత్సవం అనుకోవచ్చు. మనం అంత పెద్ద పేరు పెట్టకపోతే కాబట్టి ఏంటంటే మరి ఇలాగే ఈ కార్యక్రమం కొనసాగాలని, నిజానికి ఇంత బాగా జరుగుతుందనంటే మీ అందరూ పాపం దూర దూరం నుంచి ఇబ్బందిని అనుకోకుండా ఎలాగోలాగా ఇక్కడికి వచ్చి ఈ పారాయణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.